మన దేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉండటానికి ఇల్లు లేక, తినటానికి తిండి లేక, వేసుకోవటానికి బట్టలు లేక, చేసుకొని తినటానికి పని లేక, ఊరికి దూరంగా ఉంటూ, శ్మశానాలకు దగ్గరగా ఉంటూ, మానవ జీవన వికాసానికి దూరంగా ఉంటున్నటువంటి తరుణంలో అప్పుడు మనకు ఏం జరుగుతుందంటే, ఈ తినటానికి తిండి లేని పక్షంలో గ్రామాల మీదకి అడుక్కోవడానికి మా జాతి వారు వెళ్ళేటప్పుడు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి అగ్రకులాల వారు, మనువాదులు ఏం చేసేవారంటే, ఈ గ్రామంలోకి అడుక్కోవడానికి వచ్చేటటువంటి సందర్భంలో మూతికి ముంత, ముడ్డికి తాటి ఆకు, మరి మెడలో గంట, చేతిలో బొచ్చ, వీడు అడుక్కోవడానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు, గ్రామంలో ప్రజలు అంటే మనువాదులు, అగ్రకులాల వారు, అంటరాని వాడు వస్తున్నాడు, కడజాతి వాడు వస్తున్నాడు, వెళ్ళిపోండి అంటే వీడిని చూడటానికి కానీ, వీరికి మిగిలినటువంటి పదార్థాలు ఈ బొచ్చులో వేయటానికి కానీ నిరాకరించేవారు. వీడిని చూస్తే లేకపోతే ముట్టుకుంటే అంటుపడతాం, మైలు పడతాం అనేటటువంటి ఉద్దేశంతో వెళ్ళారు. వాస్తవంగా ఏం జరిగేదంటే, ఈ అగ్రకులాల వారు, మనువాదులు వారి ఇళ్లలో పెంచుకునేటటువంటి పశువులైతేనేమి, జంతువులైతేనేమి, పక్షులైతేనేమి, కోళ్ళు కానీ, పక్షులు కానీ, కుక్కలు కానీ, పిల్లులు కానీ, మరి ఆవులు కానీ, బర్రెలు కానీ, ఇవి పేడేసినా లేకపోతే ఏరిగినా లేకపోతే ఉచ్చబోసినా ఇవి ఎత్తేస్తారు. ఆ తర్వాత వాటిని శుభ్రంగా క్లీన్ చేస్తారు. కానీ తోటి మానవుడికి ఈ యొక్క జంతువులతోటి కూడా సమానంగా చూడరు. వీటిని అన్ని క్లీన్ చేస్తారు. ఈ మానవ జాతికి మానవుడి నుంచి పుట్టినటువంటి వాడే కదా. కేవలం ఈ మానవుడిని జంతువులతోటి కూడా పోల్చటం సరిలేక వీళ్ళు మిగిలిపోయినటువంటి పదార్థాలు కూడా వీడు తినడానికి వేయకుండా నిరాకరించేటటువంటి ఈ దేశంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి దేవుడులాగా ఈ యొక్క మానవ జీవన వికాసానికి దూరంగా ఉన్నటువంటి మనల్ని భారత రాజ్యాంగం ద్వారా సమసమాన హక్కుల్లోకి, సమాజంలోకి తీసుకొచ్చి ఈ యొక్క రాజ్యాంగం ద్వారా 15% రిజర్వేషన్ కల్పించి ఆ రోజుల్లో 1264 జాతులను ఏకం చేసి 59 ఉపకులాలను ఒక షెడ్యూల్గా చేసి 15% రిజర్వేషన్లను కల్పించి, మీరు ఈ రిజర్వేషన్లు వినియోగించుకొని అభివృద్ధి చెందండి, సమాజంలోకి రండి, మనుషుల్లాగా లెక్కించుకోండి అని చెప్పి మనకు చెప్తే, ఈరోజు ఆ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ప్రసాదించినటువంటి రిజర్వేషన్లను సక్రమంగా వినియోగించుకోలేక ఈ రిజర్వేషన్లను కుక్కలు చింపిన ఇస్తర్లాగా చేసుకోవడానికి మరి మందకృష్ణ బయలుదేరి 30 సంవత్సరాల క్రితం వర్గీకరణ పేరుతోటి ఉద్యమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అంచెలంచెలుగా ఇది రాజ్యాంగ వ్యతిరేకమని, ప్రజాస్వామ్య వ్యతిరేకమని, అంబేద్కర్ వాదానికి వ్యతిరేకవాదం అని తెలిసినటువంటి దీన్ని అంచెలంచెలుగా నువ్వు వెనక్కేసుకుంటూ వస్తుంటే, దీనిలో మధ్యలో ఈ అగ్రకులాల వారు, మనువాదులు ఆజ్యం పోస్తూ మరి తీసుకొచ్చి ఈరోజు ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు చేత ఒక దుర్మార్గమైనటువంటి తీర్పును వర్గీకరణకు అనుకూలంగా ఇప్పించడం జరిగింది. కేవలం ఈ మనువాదులు ఈ దేశంలో ఉన్నటువంటి మాలామాదిగులు, దళిత గిరిజనులు కలిసిమెలిసి ఉంటే అంబేద్కర్ గారి ఆశయాలతోటి వీరు ముందుకొచ్చి రాజ్యాధికారం వైపు నడుస్తారు, రాజ్యాధికారం చేజిక్కించుకుంటారు. ఏది ఏమైనా విభజించు పాలించు అనే సిద్ధాంతంతో ఖచ్చితంగా వీరిని విడదొక్కాలా, లేకపోతే మన ఆటలు సాగవు, రాజ్యాంగం వైపు మనం ప్రయాణం చేయలేము అని చెప్పే ఉద్దేశంతో ఈ అగ్రకులాల వారు, మనువాదులు ఈ యొక్క వర్గీకరణకు ఆజ్యం పోస్తూ ఈ విధంగా చేయడం జరిగింది. కానీ ఈరోజు ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ ఈ దేశంలో అంబేద్కర్ వాదులు, వర్గీకరణ వ్యతిరేక పోరాటవాదులు మరి ఎన్నో విధాలుగా కథం తొక్కుతూ ఉన్నారు. వాస్తవానికి అంబేద్కర్ వాదానికి వ్యతిరేకవాదమైనటువంటి వర్గీకరణ వాదాన్ని మరి రాజ్యాంగం ప్రకారం చివరకు దీనికి అడ్డుకట్ట వేయాల్సి వస్తుందని తెలియజేస్తున్నాను. నువ్వు మందకృష్ణ గారు తెలుసుకోవట్లా. ఇక్కడ మందకృష్ణ గారిని ఒక పావులాగా వాడుకొని మాలామాదిగులను, దళితులను విడదీసి మరి వీరిని క్రమేపీ రాజ్యాధికారం వైపు రానికుండా చేయడానికి మాత్రమే ఈ పన్నాగం పొందుతున్నారని తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ గతంలో ఈ అగ్రకులాల వారు మరి మనువాదులైనటువంటి వారు మేము ఊరికి దూరంగా ఉంటూ ఉన్న సమయంలో ఈ మాదిగలకి పెరటిదారిన అంటే ఈ అగ్రకులం వాడు ఇంటికి ఎలా తీసుకెళ్తాడంటే దొడ్డిదారిని తీసుకెళ్ళి వాడి సేవలు చేయించుకొని ఉన్నది కస్తో పెట్టి కడుపు నుంచి పంపుతారు. నిన్ను దొడ్డిదారినైనా వాళ్ళ ఇంట్లోకి పిలిపించుకుంటారు. కానీ అసలు వాళ్ళు వెళ్ళేటటువంటి ఇంట్లో కాదు, బజార్ను కూడా మమ్మల్ని రానికుండా కేవలం అంటరానితనాన్ని అనుభవించింది మా కులమేనని మేము
యథేచ్ఛగా చెప్పుకోగలుగుతున్నాం. అంటరానితనం, ఆ విధమైనటువంటి అంటరానితనం మేమే అనుభవించాము, మీరు మేము అనుభవించినటువంటి అంటరానితనం మీరు అనుభవించలేదు. కాబట్టి ఏది ఏమైనా కూడా అంటరానితనం, అస్పృశ్యత ఎక్కువగా అనుభవించింది మేమే. కాబట్టి ఆ రోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా తెలుసుకొని మిమ్మల్ని ఎస్సీల్లో కాకుండా మీకు కులవృత్తి కూడా ఉంది కాబట్టి మిమ్మల్ని బీసీల్లో చేర్చున్నట్టుగైతే ఈరోజు ఎలా ఉండేదో ఒకసారి మీరు ఆలోచించుకోవాలని తెలియజేస్తున్నాను.